పేరు నర్రానిత, గ్రామం సర్నింగూడెం, మండలం రామన్నపేట, జిల్లా భువనగిరి, యాదాద్రి. ఒకసారి నాతోని నా పేరు నా అడ్రస్ తీసుకురుగా. ఒకసారి ఇది మనం ఏ ప్రాంతాన్ని ఉన్నాం ఒకసారి అటు కూడా చూపించండి. ప్రజాభవన్ కదా, ఒక్కసారి మీడియాలో అటు చూపించండి అయ్యా ప్లీజ్. ఇది ప్రజాభవనం అని ప్రపంచానికి తెలియాలిగా, ఒక్కసారి అటు కూడా చూపించారా ప్లీజ్. తెస్తారా? ఇది ఎవరు రేవంత్ పరిపాలన అంటారు. ఇది దీన్ని ఏమని ఆధారంగా తీసుకోవాలి? రేవంత్ పరిపాలన. ఎక్కడ కేసీఆర్ కొన్నేళ్ల ప్రకటన జనం అనేది రోడ్డు మీద అప్పుడు కూడా ఉంది ఈ ప్రజాభవన్. ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకురాలే. కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి దాదాపు మినిమం సంవత్సరం నుంచి నా భూమి గుంజుకోర్రు, నా భర్తను కొట్టారు. ఇదేంటంటే ఇన్ని బాధలు పడుతుంటే ఎక్కడ రామన్నపేట పోలీసులు లంచం తీసుకుని వాళ్ళ మీద చర్య తీసుకోరు అని అంటే ఒకే ఒక సహాయం ఎవరు చౌటుపల్లి ఏఎస్పీ సార్ తీసుకున్నాడు. ఏం చేసిండు? ఆయన కాంచి భువనగిరి డీసీపీ కాడు విన్నాడు. డీసీపీ కాంచి రాచకొండ కమిషనర్ గారి కాడికి 10 సార్లు పోతే 2-3 సార్లే కలవరించారు. కింద ఎవరు శ్యామలాదేవి ఎస్ఐ గారు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏం చేశారు? ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేస్తారు. అదెవరు అది ఆయన పేరేంటి, అదే సుధీర్ బాబు ఆ కమిషనర్ గారు, ఆయన వస్తుంటే అటు పక్కన శ్యామలాదేవి అటు సైడ్ కూర్చోబెడుతుంది. ఆ నుంచి డీజీ కాడికి పోతాయి. అక్కడ ఎవరు మహానుభావుడు ఆయన ఎవరు వేణుగోపాల స్వామి అంట, ఆయన లోపలికి వెళ్ళాం. ఎప్పటికప్పుడు నేను పోయిన వెంటనే ఫోటోలు వీడియోలు తీసి ఎక్కడ రామన్నపేట పోలీసులకు పంపిస్తాడు. ఏందయ్యా పోలీసులకు లంచం ఇస్తే పనికొస్తారు, లేకపోతే లేదా? లంచము లంచం లంచం. మరి మాలాంటి వాళ్ళు చచ్చిపోవాలా దేనికి? 1 సంవత్సరం నుంచి ఒక క్రిమినల్ అదా. ఒకటేంటయ్యా ఇది డ్రగ్స్ గంజాయి మాఫియా అంటే ఆ పేరు వింటే చాలు, ఒక ఫోన్ చేయండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, దరిద్రపు కొట్టు సచిన వాళ్ళు ఆడ పేర్లు రాయండి, బోర్డు రాయాలంటారు. నా ఇంట్లోనే ఉన్నాడు మా బావని ఒక డ్రగ్స్ మాఫియా కింద పనిచేస్తాడు. మరి వాడిని పట్టుకోరే? లంచం 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 రామన్నపేట పోలీసుల మీద రియాక్షన్ తీసుకుంటున్నారు. ఏది తీసుకోరే? ఏది అది సుధీర్ బాబు ఎంక్వైరీ కమిషన్ అని వేసాడు. ఎవరి మీద? భువనగిరి డీసీపీ. ఏది ఇదివరకు మొన్న ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన. నా కోసం ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోయినట్ట, డబ్బు ప్రమోషన్ తెప్పించుకొని ట్రాన్స్ఫర్ తీసుకొని ఈ అమ్మాయి వల్లనే ట్రాన్స్ఫర్ అయిపోయినా అని అబద్ధాలు చెప్తుండు. ఎక్కడ మరి లంచం అడుగుతారు. దానికి తోడు ఇంకొక విషయం ఏమని అడుగుతారు తెలుసా? లంచంతో పాటు పోలీసులు అడిగితే అందులో రామన్నపేట పోలీసులు అందరూ ఒక లంచం అడుగుతుండొచ్చు, కానీ అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ గాడు ఆ సచ్చినోడు ఏమంటారు, మీరు నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తాను. ఏమి సహకరించాలి? ఎందుకు సహకరించాలి? డబ్బులు అన్నివు, లేకపోతే ఇంకో సహకరించాలి అంటే డబ్బులు లేనిది సహకరించండి పని ఎవరు చేయరా? హెడ్ కానిస్టేబుల్ జాయినింగ్ డిస్మిస్ చేయాలా? అది సిఐ గారు వెంకటేష్ ఏమంటారు, డిస్మిస్ చేయనా అమ్మా, సస్పెండ్ చేయాలా అని అడిగిండు. మీరు ఏం చేయాలో తెలియదు. 7 నెలల నుంచి 1 మంత్ కిందకి పోయినా ఆడ ఏం జరిగిందో తెలుసా? నా భర్తనే కొట్టారు, కేసు పెట్టాను, 1 కట్టినా 2 కట్టినా 3 పెట్టినా, ఏ కేసు యాక్షన్ తీసుకోవట్లేదంటే తీసుకుంటున్నామమ్మా చేస్తున్నామా. ఎక్కడ రామన్నపేట పోలీసులు నా భర్తను కొట్టిన వ్యక్తిని ఇలా చూడు ఇలా చేసి ఫోటో తీసి ఇలా చేయకంటిచ్చి పోతే ఇప్పుడు పోలీసులు వాళ్ళతో చేయగలిపిరన్నట్ట, కలపలేదంట. దానికి సమాధానం ఏంటి? అదే విషయం నేను ఏది సుధీర్ బాబు రాచకొండ కమిషనర్ గారికి చెప్పిన. వాళ్ళు చర్య తీసుకోండి. భువనగిరి డీసీపీకి రాస్తే ఆ డీసీపీ గారు 1 నెల అయింది, 2 నెలలు అయింది, చర్య తీసుకోవట్లేదు, 3 నెలలు అవుతుంది. ఏమైంది సార్, ఏమైంది అని నేను అడిగితే ఏమన్నారు తెలుసా? భువనగిరి డీసీపీ గారినే ఈ రామన్నపేట ఎస్ఐ సిఐ గారు పనిచేశారంట. ఆ విషయం నాకు తెలియదు. ఎంక్వైరీ కమిషన్కి ఎస్ఐ గారిని సిఐ గారిని పిలిచారు. అక్కడ నిలబెట్టి వాళ్ళని నిలబెట్టారు. కాసేపు 40 నిమిషాలు నన్ను కూడా నిలబెట్టి మాట్లాడారు. ఫస్ట్ పోగానే డీసీపీ గారు బెదిరియడానికి ఛాన్స్ ఇచ్చారు. దేనికి? ఇదివరకు ఒకసారి వస్తేనే ఇట్లా బెదిరించినందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మళ్ళీ దేనికి? నేను ఆల్రెడీ మీరు నాకు సహాయం చేయరని కదా కమిషనర్ గారికి అంటే ఆయన ఏమంటారు, పేరు గుర్తుపెట్టుకుని అనితమ్మ నువ్వు ఎక్కడికి పోయినా ఇక్కడికే రావాలి తల్లి, అందుకే సరే వాళ్ళ మీద నేను తిడతాను, కానీ అన్నాక తిడతాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇదేంటో తెలుసా సార్? నా భర్తను కొట్టిరో, నా భర్తను తిట్టారు, తల వలిగిందని చెప్తే మాకు తెలియకుండా పోలీసులు కూడా లంచం తీసుకొని ఏవి ఇంజూరు అవతలోళ్ళకు దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఏమంటే ఇంతవరకు ఎవరు చేయరే? భువనగిరి డీసీపీ చేయడు. కొట్లాడి డీసీపీ కాడ ఎవరి ఈ మళ్ళీ లగ్డి కప్పులకు పోయినా ఆ నుంచి డీసీపీ కాడికి పోయి అదే కమిషనర్ గారికి అడిగింది. మళ్ళీ పోయి చేస్తే ఏముంది ఇక్కడ ఎంక్వైరీ చేస్తా అంటున్నావు. ఎవరు చోటుపల్లి ఏఎస్పీ మధుసూదన్ రెడ్డి ఇంకా చేయట్లేడు. వాళ్ళ మరి ఆ సార్ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో తెలియదు. ఇదేంటయ్యా ఒక్కసారి గిట్టు చూడండి, క్లియర్గా చూడండి. భూములు ఇవ్వకపోతే
ఇట్లా కొడతారా? దాంట్లో ఒక డ్రగ్స్ మాఫియా, మా ఊళ్ళో గుండాలు డ్రగ్స్లు ఉంటారు. పోయిన కేసీఆర్ ఒక డ్రగ్స్ మాఫియా, ఒక క్రిమినల్, ఒక ఏదుండ ఒక 100 కాల్ చేయగా రెయ్య అది ఇన్నోవాలు వచ్చేది పట్టుకొని పోయేది. మాకు ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్క అవకాశం రాలేదు. ఇలాంటి సమస్య వచ్చింది బాబు అని ప్రజాభవన్ ఇది ఆయన కట్టిందిగా, అక్కడ కట్టిన సచివాలయం ఆయన కట్టిందే కదా. మరి ఏ రోజు ఒక మహిళ కానీ బయటికి పోయిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అయ్యా సీఎం గారు, రేవంత్ గారు, మిమ్మల్ని మనసుపూర్తి గౌరవించాలి. తిట్టను, లొల్లి పెట్టను. ఒకవేళ నేను ఈరోజు నా భర్తని పిల్లలు కాపాడుకోలేక 1 ఇయర్ నుంచి దాదాపు ఒక 30 సార్లు వచ్చిన. మరి మీకు కరుణ లేదా, జాలి లేదా, దయ లేదా? ఏం జరుగుతుంది మీకు? అంటే ఇన్నిసార్లు వచ్చారు కదా, మరి లోపల వాళ్ళ రెస్పాండ్ ఉంటాడు. ఒక ఆయన పేరేం పేరు, చిన్నారెడ్డి సార్ ఉంటాడు, కలెక్టర్ మేడం ఉంటుంది, డీసీపీ గారు కూడా ఉంటారు, మిగతా పోలీసులు అందరూ ఉంటారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎక్కడికక్కడ. కానీ ఏం జరుగుతుంది? పేపర్లు తీసుకుంటారు, టేబుల్ మీద పెడతారు. అమ్మ కమిషనర్ గారికి అడిపో తోలిస్తా పో అంటారు. అడివేవంగానే కథ నేను ప్రజాభవన్ నుంచి వచ్చిన అంటే వాళ్ళు ఏం తీసుకోరు. అది అక్కడ శ్యామలాదేవి గేట్ అది కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ గారితో సహా ఉంటారు. కింద ఫార్మాలిటీస్ పూర్తి చేసి 3rd ఫ్లోర్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రజాభవన్ నుంచి ఆడికెళ్ళాక కూడా కలవనివ్వరు. ఎందుకు మేడం? దేనికి మేడం? ఈ సచివాలయం ఎందుకు? ఈ సీఎం గారు ఎందుకు? అయ్యా సీఎం గారు ఈ సంవత్సరం నుంచి ఎన్నో మీడియాలలో మాట్లాడినాయి, ఒక్కసారి కాదు దాదాపు 4 సార్లు మాట్లాడినా. మీకు జాలి కలుగుతలేదా, దయ కలుగుతలేదా? ఆడవాళ్ళంటే నీకు ప్రేమ గౌరవం లేదా? సచివాలయానికి అక్కడ పోతే ఏముందాడా? నేను ఏ మాటలు తిట్టడానికి వర్ణించడానికి ఇదొక మీడియా అయిపోయింది. ఏది ఈయన సీతక్క కలవదు, ఇగో ఇక్కడ ఉంటుంది, ఇంటి దగ్గరికి లోపలికి అలా వచ్చారు. మరి సచివాలయంలో ఏ ఒక్కరోజు సీతక్క కనపడదే, మరి మంత్రులు కనపడరే, మరి ఆ సచివాలయం అని పేరెందుకు వాడుకుంటారు? దాంట్లో గేట్ కాంచి పోలీసులకు పోతే అన్ని దాంట్లలో ఉంటాయి. ఒక తిరగడానికి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది లోపల తిరిగి. నా భర్తది, నా ఇల్లు స్థలం గుంజుకోరు, ఇల్లు స్థలం అడిగారు. మా బావ ఆయన ఒక డ్రగ్స్, మా పెద్ద బావ, 3 అన్నదమ్ములు. మా పెద్ద బావ చనిపోతే మా నడి బావ మేమున్నాం. ఎవరి ఇల్లు వాళ్ళు పంచుకున్నాక ఆయనకి ఎదుటి వాళ్ళ భూమి కనపడితే ఓర్చుకోలేడు. ఆ భూమి కావాలి, ఇల్లు కావాలి. దానికి తోడు ఒక పరశురాములు అనే వ్యక్తి మా ఊళ్ళోనే మా పాలైన అన్నాడు. చాలామంది గుండాలు క్రిమినల్స్ ఉన్నారు. ఆ విషయం అమ్మ ఇప్పుడు మామూలుగా ఒక ఫోన్ కాల్ చేస్తేనే ఒక క్రిమినల్ని, ఒక డ్రగ్స్ మాఫియాని పట్టుకుంటారంటారు. మరి ఇన్ని ఫోన్ కాల్ ఇన్ని మీడియాలలో మాట్లాడుతున్నా, డ్రగ్స్ మాఫియాని పట్టుకునే అవకాశం లేదా? క్రిమినల్ పట్టుకునే అవకాశం లేదా? ఇప్పుడు జనం ఏదైనా తప్పు చేస్తే ఈ ఎన్నెన్నో సెక్షన్లు పెట్టి మీరు పోలీసులు లోపలేస్తారు. అర్థమవుతుంది, రైట్. అయితే ఏంటి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారంటారా? ఇంట్లో వాళ్ళు, ఊరోళ్ళు, మా ఊర్లో క్రిమినల్స్ అది గుండాలు ఉన్నారు, డ్రగ్స్ మాఫియా ఉన్నాడు. ఆ డ్రగ్స్ మాఫియా ఈయన మా బావ చేసేది ఒక రాజు సారు. ఆ రాజు సార్ అనేట ఆయన కేపీహెచ్పీలో ఉంటాడు, మా బావ మియాపూర్లో ఉంటాడు. ఆ రాజు సార్ ఎవరు? అది ఒక టీడీపీ నాయకుడి మేనల్లుడు అంట. అంటే ఒకసారి నా భర్తను కొట్టిన రామన్నపేట పిఎస్కి పోతే ఏం జరిగిందో తెలుసా? ఒక్కటి రాదు ఆ నుంచి కుట్లేపించి రమణపేట పోలీసులు అంబులెన్స్ కట్టి నల్గొండ గొల్లగొండ హాస్పిటల్కి తరలించారు. ఒక్కరోజు అయింది. నా పెద్ద కొడుకు వెళ్ళాడు, అమ్మ నా చిన్న కొడుకు నేనేమో అంబులెన్స్ పట్టుకొని మా ఆయన కాడికి వెళ్ళాం. ఒక్కరోజు అయింది, కేసు తీసుకోవట్లేదు. 2 రోజులు అయింది, కేసు తీసుకోవట్లేదు. 3 రోజులు అయింది, ఏ కేసు దేనికోసం కేసు తీసుకోవట్లేదు అని నేను అడిగితే ఏమంటారో తెలుసా? వాళ్ళకు ఎమ్మెల్యేలతో పరిచయం ఉందట. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంటే ఒకరికొకరు రాజకీయం చేసుకుంటూ పోతే, మరి మీరెందుకయ్యా ప్రజాపాలన? మీకెందుకయ్యా ప్రజాపాలన? నాకు తెలుసు. ఇక్కడ దాకా నేను బ్యాగ్ వేసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చినా నాకు తెలుసు. లోపల పోయినా ఏ పని జరగదని తెలుసు. ఇక్కడికే ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ మీ మీడియా ద్వారా నన్ను ఆ సీఎం గారికి తేలితే, బంగారు తల్లి ఒక మాట విను. ఏది జనవరి 11న సీఎం గారు ఏది జూబ్లీస్ పెద్దమ్మ గుడి వెనుకనే కదా ఆయన ఇల్లు. పెద్దమ్మ గుడి ఎన్నికల్లో సీఎం గారికి ఇంటికి జనవరి 11వ తారీఖు పోతే ఏం జరిగిందో తెలుసా? సీఎం గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ మామూలు జనాంతో మాట్లాడకూడదంట. పిఏ తీసుకున్నాడు. అంటే నేను ఇది తీసుకొని ఏం చేస్తాను, నేను సీఎం గారిని కలవకూడదంట. మీలాంటి సాదాసీదారమైన మనుషులతో కలుస్తాడు అనుకున్నా. సీఎం అంటే ఎవరు? సీఎం గారు అన్నారు. సరే ఆ సీఎం గారిని ఎక్కడ కలవాలో చెప్పండి అంటే, ఇక్కడ కలవదు, సచివాలయానికి ఆ సీఎం గారు వచ్చేటైనా అంటే ఇప్పటికీ దాదాపు 2-3 నెలల నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాయి. సీఎం గారు సచివాలయానికి రాడు, ఇక్కడ కలవాడు. మరి మా బాధ ఏంటంటే నేను పియ్యాను కదా, పేపర్లు అన్నీ తీసుకుని నా ల్యాండ్ పేపర్లు నన్ను భర్తను కొట్టినాయి, వాళ్ళ మీద కేసు పెట్టిన 2 కేసుల సంబంధం 10 నెలలు దాటిందమ్మా. 11 నెలలు అయింది మినిమం, దగ్గర సంవత్సరం అవుతుంది.
ఇవన్నీ నుంచి ఇదే గొడవ. ఇదే గొడవ. నెలకు 2 సార్లు 3 సార్లు వస్తున్నామ్మా ఈ సచివాలయం. నేను పోయినా కూడా అక్కడ ఏమి జరగదని తెలుసు. ఎట్లాగో మీ మీడియా ద్వారా నన్న వాళ్ళ వరకు చేరుకుంటుందన్న. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? అయ్యా సీఎం గారు, నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మామూలు సాధారణమైన ఒక మనుషులకే ఇటువంటి కఠినమైన శిక్షలు తీసుకోవడమే కాదు, మీ పోలీసులకు కూడా శిక్ష ఉండాలి. దానికి మీరు తీసుకుంటారా తీసుకోరా, లేకపోతే మీకు ఎందుకయ్యా ఈ పదవి? ఏమిటికయ్యా? జనాన్ని ఏదో ఉద్ధరిస్తారనే కదా మీకు ఈ పదవి. మరి నా బాధ మీకు అర్థం కావట్లేదయ్యా. సంవత్సరం నుంచి 4-5 సార్లు ఈ మీడియాలో ముందు మాట్లాడినా, లోపలికి వెళ్తున్నా, ఎవరెవరో ఉంటారు. ఆ కలెక్టర్ మేడం, అదే చిన్నారెడ్డి సారు, ఆఖరికి డీసీపీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా బాధ నీకు అర్థం కావట్లేదా సీఎం గారు? నా భూమి నాకు రావట్లేదు, నా భర్తను కొట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవట్లేరు. దానికి తోడు నా భర్త మీదనే ఉల్టా కేసు అన్నారు. దానికి తోడు ఉల్టా కేసు అంటే స్టేషన్ పేర్లు అన్నారు. సరే అది తీసుకుందామని పోతే అది తీసుకునే వాళ్ళే రమణపేట పోలీసులు. మళ్ళీ ఆఖరికి లాయర్ని మాట్లాడుకున్నా, అప్పటికి వాళ్ళ లాయర్ ద్వారా కూడా నో అబ్జెక్షన్ చెప్తున్నారు. అది లేదు. ఇదేంటి జిల్లా కోర్టు నుంచి తెచ్చుకున్న బెయిల్, ఆ జిల్లా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నా. ఇక ఆఖరికి డీసీపీ గారిని అడిగిన, డీసీపీ గారు ఏసీపీ సార్ని, సార్ ఇప్పుడు డీసీపీ గారు కరెక్ట్ కాదనే కదా మీ దగ్గరికి పోట్లాడి నేను ఇక్కడికి కేసు వేయించుకున్నా, మరి ఏం చేసినామంటే, అమ్మ నీ భర్తను కొట్టిన వాళ్ళే కొట్టిన అబద్ధం పెడుతున్నారు, నీ భర్తను కొట్టిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు తీసుకోవాలి. మెయిన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ మీద గాంధీ హాస్పిటల్లో ఎంక్వైరీ చేపిస్తా అన్నారు. ఇంతవరకు ఏ ఎంక్వైరీ చేయలే. ఎందుకు ఎంక్వైరీ జరుగుతలేరు? వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటి? సరే మీ పోలీసుల మీద చర్య తీసుకోరు, వాళ్ళ మీద చర్య మరి ఎందుకు సార్ ఈ ప్రజామం? నాకు కావాల్సింది ఒకటే, వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని, వాళ్ళ మీద గాంధీ హాస్పిటల్లో చెక్ చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని, మామూలు సాధారణమైన వాళ్ళకే కఠినమైన శిక్షలు వేస్తారంటారుగా, మరి ఇప్పుడు మీ పోలీసులే చేస్తారు. మరి దీనికి మీరిచ్చే సమాధానం ఏంది? ఎక్కడ భువనగిరి డీసీపీ సారు తప్పు చేసిండన్న ఒకే ఒక ఉద్దేశంతో పెద్దలతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. మరి ఆయన సంగతి ఏంటి? ఇప్పుడు కొత్త డీసీపీని మార్చారు, మరి ఇప్పుడు ఈయన సంగతి ఏంది? రామన్నపేట సిఐ ఎస్ఐ వెంకటేష్ ఎస్ఐ మల్లయ్య గారిని వాళ్ళందరూ ఇప్పుడు నా సమస్య తీర్చాలంటే అంతెందుకు, వాళ్ళు తీర్చాలంటే తీర్చలేరు. ఇది ఎవరు? రామన్నపేట ఎంఆర్ఓ పాపాత్ముడు, అధికార దాహంతో కొట్టుమిట్టలాడుతుండు పాప సిగ్గులేని బేకార్ గాడు. నేను 10వ నెల 17వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీస్లో నేను లాక్ పెట్టమని చెప్పిన. మా వాళ్ళందరూ దౌర్జన్యంగా భూమి లాక్కుంటారు, పొత్తులో ఉమ్మడి వేస్తా అంటే లాక్ పెడతానని నాకు పేపర్ తీసుకున్నాడు. ఇంతవరకు లాక్ పెట్టబోయింది కాక 11వ నెల మా బావగారికి మా మామగారి మీద రిజిస్ట్రేషన్ చేసినాం. మా మామకు మందు అలవాటు ఉంది కానీ మందు పోపించి మద్యం పోపించి ఆఖరికి ఈరోజు ఆయనని ఆగం చేసి ఆయన పేరు మీద ఎకరం భూమి సొంతంగా రాపించుకోరు. దాని మీద చర్య తీసుకోవట్లేరేంది సార్? ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఇక్కడ నుంచి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ మేడం. మరి జిల్లా కలెక్టర్ గారి కాడికి ఒక్కరికొస్తారు కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పోయినా. కానీ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న డీసీపీ కాడికి ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్ పెట్టుకొని చూడు, ఆయన కాడికి పోతే చూస్తా అంటాడు, పక్క పెడతాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు కొన్ని నెలల క్రితం. వాళ్ళ నాన్నగారు చనిపోక ముందు నుంచి పోతున్నా, వాళ్ళ నాన్నగారు చనిపోయాక కూడా ఆగుతలం అంటే ఇప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్ ఉంది చూడమ్మా, రూరల్ పోలీస్ స్టేషన్, దాని అవతల 2 కిలోమీటర్లు ఉన్నారు. ఫారెస్ట్లో కూడా పోయినా ఏమని, అయ్యా ఈసారు వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, పోనీ నాకు ఇప్పుడు ఈ పోలీసులతో నేను భరించలేకపోతున్నా. ఎవరికి కొంత జాలి లేదే, దయ లేదే, పోలీసులకు ఉండదు, రాజకీయ నాయకులకు ఉండదు. మరి ఎందుకయ్యా ఈ పరిపాలన? నా బాధ నేను అర్థం కావట్లే. నేను ఒక హార్ట్ పేషెంట్ని, నా పరిస్థితి బాగలేదు తీవ్రంగా. నా భర్తని పిల్లలకి భూమి అంటారయ్యా. ఇగో లోపల ఉన్న చిన్నారెడ్డి సార్, ఇతని నేను కలవడానికి దాదాపు 10 సార్లు. ఇతను చిన్నారెడ్డి సారే కదా. ఇందులో చిన్నారెడ్డి సార్, ఈయనని దాదాపు 20 సార్లు కలిసిన. ఇతను ఎవరు? వేముల వీరేశం నకరకల్లయ్య ఎమ్మెల్యే నకరకల్ల వేముల వీరేశం పోతా కలసా. వేముల వీరేశం నా ఫ్రెండ్ అంటాడు మా బావ, నా ఫ్రెండ్ అంటున్నా కదా సార్. మరి ఇప్పుడు వేముల వీరేశం నా ఫ్రెండ్ అంటాం, మేము కూడా సాధారణమైన మనుషులుగా మాకు సహాయం చేయమంటే చేస్తా అంటాడు. ఎవరు? ఎల్లంకి ఉపేందర్, అదే మహేందర్ రెడ్డి
మహేందర్ రెడ్డిని కలవమంటాడు. ఆయన ఏం చేస్తాడు, మా బావ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇచ్చినాక ఆయనతో డీల్ ఏమని మాట్లాడుకుంటుండో తెలుసా, నీకు సైడ్లు చెప్తా, నీకు సెల్లర్లో తీసావు, నీకు జేసీపీ ఉందా అని ఆయనతో డీల్ మాట్లాడు. ఇప్పటికి వేముల వీరేశం కాడికి 4 సార్లు అయినా వీళ్ళ భార్య ఒక పోస్ట్ మొత్తం చేస్తే నిలబెట్టి మనుషుల్ని మీరు మాట్లాడుకోవాలి. ఇక్కడి వరకు కొట్టినప్పుడు ఉన్న ఫోటోలు వీడియోలు ప్రూఫ్స్తో సహా పెన్ డ్రైవ్లో నింపించిన రవణపేట పోలీసులకు. ఇగో వాటికి సంబంధించిన లొల్లులు. ఇది వేముల వీరేశంది, ఈ చిన్నారెడ్డి సార్ది. అవునా, ఇది ప్రజాపాలన. ఎవరైనా చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితి. ప్రజాపాలన. ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి బయటకు వెళ్తారు కదయ్యా. ప్రతి ఒక్కళ్ళని ఏ ఒక్కరికి ఒక చిన్న సహాయం జరిగిందేమో. నేను ఈరోజు కూడా ఎవరిని గవర్నమెంట్ని వాళ్ళని వీళ్ళని నిందించడానికి రాలే. నాకు సహాయం చేస్తాడా చేయడా, ఏ సీఎం గారు నేను కొట్టాను తిట్టాను, నేను సూసైడ్ చేసుకోను, నాకు ఎట్లా హార్ట్ పేషెంట్, నేను పోతా, కానీ మీరు నీకు సహాయం చేస్తారా చేయరు? మీకు పదవి ఎందుకు? మాలాంటి వాళ్ళకి సహాయం చేయడానిక? 5 ఏళ్ళు ఉంటావు, ఆ తర్వాత నువ్వు మామూలు సాధారణమైన మనిషి కదా. ఈ 5 ఏళ్ళు జనాన్ని పట్టించుకోవాలిగా. మరి జనాన్ని పట్టించుకుంది నీకెందుకయ్యా సీఎం పదవి? ఎవరి కోసం? ఎమ్మెల్యే అంట. ఎమ్మెల్యేలు ఎవరు? ఎమ్మెల్యేలు, సీఎంలు, పోలీసు వాళ్ళు అందరు పంచుకున్నాక మరి ఇవన్నీ ఎందుకు?